హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఎప్పుడు కూడా ఒక మంచి మూవీ తీసుకొద్దామని ట్రై చేస్తూనే ఉంటా. కానీ మీరు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మూవీ విషయానికి వస్తే మేరీ స్టోరీలోకి వెళ్ళిపోతే ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంలో ఒక రాజు ఉంటాడు. ఆ రాజు చాలా మంది అమాయకుల్ని ప్రాణాలు తీస్తూ ఉంటాడు. ఆ రాజ్యంలో కొన్ని మంది లవ్లో ఉన్న వాళ్ళని కూడా చంపేస్తాడు. అక్కడనే ఒక జంట ఉంటుంది. జంటకి పుట్టబోయే ఒక బిడ్డని కూడా చంపుదామని రాజు అయితే ఫిక్స్ అవుతాడు. ఆ బిడ్డని తప్పించిర్రా లేకపోతే రాజుకు లొంగిపోయి చంపిండా ఆ పిల్లగాన్ని అనేదే మూవీ స్టోరీ. మూవీ అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా చాలా అంటే చాలా స్లో అనిపిస్తుంది, కానీ స్టోరీ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫ్యామిలీతో 100%గా వాచించవచ్చు ఈ మూవీని. ఈ మూవీలో కొన్ని లవ్ సీన్స్ కానీ, వాళ్ళ ఎమోషన్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇవన్నీ చాలా అంటే చాలా వర్కౌట్ అయినాయి ఈ మూవీకి. ఈ మూవీలో ఏమన్నా ప్లస్ పాయింట్లు ఉన్నాయంటే స్టోరీ పరంగా అయితే వేరే లెవెల్ ఉందనిపించింది. ఇలాంటి స్టోరీలు మనం ఎప్పుడు కూడా చూడలే. ఇది ఒక డిఫరెంట్ స్టోరీ. ఈ మూవీలో మన కామెడీ సీన్స్ అయితే ఎక్కడ కూడా దొరకవు. అలా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కాంచి అలా గ్రాఫ్ పెంచుకుంటూ మూవీ స్టార్ట్ అయింది. ఈ మూవీ యొక్క బయోపిక్. మేరీ అంటే ఎయిడ్స్ స్ప్రే వాళ్ళ అమ్మ అని అర్థం. ఆ స్టోరీని పట్టుకొని ఈ మూవీ తీసేయడం కొంచెం డైరెక్టర్. ఈ మూవీ అయితే మరీ అంత చెప్పుకోవడానికి బ్యాడ్గా అయితే లేదు, కానీ ఓకే అనిపించింది ఈ మూవీ. ఇలాంటి మూవీస్ చాలా స్లో ఉండొచ్చు, కానీ స్టోరీ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. మూవీ స్టార్టింగ్ కాంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా అలా గ్రాఫ్ పెంచుకుంటూ పోతూనే ఉంటుంది ఈ మూవీ. మరి మీరు ఈ మూవీని చూడాలంటే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, పోయి చూడండి. మా ఛానల్ వస్తే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.